జార్ఖండ్ లో ఘోర ప్రమాదం జరిగింది. దేవ్ఘడ్ లో ఓ బస్సు ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 18 మంది మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. కన్వర్ యాత్రకు బస్సులో వెళ్తుండగా ప్రమాదం జరిగింది. జార్ఖండ్ లో ఘోర ప్రమాదం జరిగింది. దేవ్ఘడ్ లో ఓ బస్సు ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 18 మంది మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. కన్వర్ యాత్రకు బస్సులో వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ నాడికి తెలుసుకుందాం. సతీష్, జార్ఖండ్ లో జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించి కారణాలేంటి? జార్ఖండ్ లోని దేవగఢ్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ట్రక్కును బస్సు బలంగా ఢీకొట్టింది. అయితే బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు దాదాపు 18 మంది అక్కడికక్కడే మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఇప్పటికే హాస్పిటల్ కూడా తరలించడం జరిగింది. కన్వర్ యాత్రకు వెళ్తున్న భక్తులు బస్సులో ప్రయాణిస్తున్న వారికి ఈ ప్రమాదవశాత్తు ప్రమాదం జరిగింది. దాదాపు దాంట్లో అక్కడికక్కడే 18 మంది మృతి చెందగా మరికొంతమందిని హాస్పిటల్లో చేర్చారు. ప్రస్తుతం వారి పొజిషన్ కొంత క్రిటికల్ గా ఉన్నట్టు అధికారులు చెప్తున్నారు. శ్రావణ మాసం కావడంతో ఉత్తరాదిన కన్వర్ యాత్రకు భారీగా భక్తులు వెళ్తుంటారు. ఈ నేపథ్యంలోనే వెళ్తున్న ట్రక్కుని బలంగా బస్సు ఢీకొట్టిందని కూడా చాలా స్పష్టంగా తెలుస్తుంది. కాసేపు క్రితమే జార్ఖండ్ సంబంధించిన నిష్కాంత్ దూబే ఎంపీ సైతం కూడా తన నియోజకవర్గం పరిధిలోనే ఈ ప్రమాదం జరిగినట్టు కూడా ఆయన అధికారికంగా ప్రకటన కూడా చేయడం జరిగింది. దాదాపు ఈ ప్రమాదంలో 18 మంది చనిపోయినట్టు ఆయన కూడా స్వయంగా ట్విట్టర్ వేదికగా కూడా వెల్లడించడం జరిగింది. ప్రస్తుతానికి సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు అధికారులు అయితే చేపట్టారు. క్షతగాత్రులు ఇక అటు ప్రధానంగా జార్ఖండ్ రాష్ట్రం సంబంధించిన వారిగా కూడా చాలా స్పష్టంగా తెలుస్తుంది. మొత్తం ఒకే రాష్ట్రానికి చెందిన 18 మంది భక్తులుగా కూడా అధికారులు చెప్తున్నారు. నీలిమ. రైట్, థాంక్యూ సతీష్.